జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన గంగమ్మ వాగు బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ యొక్క బ్రిడ్జి అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. అదేవిధంగా గత పక్షం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మండల కేంద్రానికి వచ్చినప్పుడు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క బ్రిడ్జి పనులను 2023లో శాంక్షన్ చేయడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రిడ్జి పూర్తి కాక మధ్యలో ఆపేసిన కాంట్రాక్టర్ ఇప్పటికైనా ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి విధులు కేటాయించి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. 10వ నెలలో కూడా దీన్ని అప్పటి ఎమ్మెల్యే గారు జాజాల సురేందర్ గారు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకు 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వము ఏదైతే శాంక్షన్ చేసిన పనులను కక్షపూరితంగా ఒక ప్లాన్ తోటి ప్రజలకు ఇబ్బంది కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ పనులను కొనసాగించడం ముందుకు పోవడం లేదు. అయితే దయచేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏదైతే మన మదన్ మోహన్ రావు గారు ఉన్నారో, ఇది జిల్లా కేంద్రానికి పోవడానికి సుమారు 30 నుంచి 40 గ్రామాల ప్రజలు ఈ జిల్లా కేంద్రానికి పోవడానికి ఇదే రహదారి కావున, అంటే ఇటు బాల్కొండ నియోజకవర్గము మరియు కామారెడ్డి నియోజకవర్గము మరియు బాజిరెడ్డి ఆర్మూరు నియోజకవర్గం కూడా ఈనంగానే వెళ్ళడానికి కూడా ఈనంగా రహదారులు ఉన్నాయి. ఈనంగా రాకపోవలు మన జిల్లా కేంద్రానికి దగ్గర అయితేనే ఉద్దేశంతో దీన్ని అప్పటి ప్రభుత్వము దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యము అన్ని సాకుతోటి ఏదో చెప్తూ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దీన్ని పనులను ముందుకు పోనీయడం జరుగుతలేదు. దయచేసి గ్రహించి ఇప్పుడు రాబోయే రోజులలో, గతంలో కూడా మనం వర్షాకాలంలో ఇటు చుట్టుపక్కల అంటే పోసన్పేట మీదకించి అటు నగర్ మీదకించి పోయి వేస ప్రయాసాలకు ఓడ్చుకోవడం జరిగింది. ప్రజలు చాలామంది ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఇప్పుడైనా దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు వెంటనే చొరవ చూపి దాన్ని పూర్తి చేయాలి. లేని ఏడలో ఇప్పుడు రాబోయే వర్షాకాల సీజన్లో చాలా ఇబ్బందులకు గురవుతాము. కాబట్టి ప్రజల యొక్క మేలు కోరి మీరు ప్రజలకు మంచి చేయాలని అని చెప్పేసి అనుకుంటే ఇది ఇమ్మీడియట్లీ దీన్ని పనులను మొదలు చేసి శాంక్షన్ దీన్ని రహదారిని క్లియర్ చేయాలి. లేని ఏడలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాలే కానీ మిమ్మల్ని నిలదీయడం కానీ ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. ఈ 15 రోజులలో దీన్ని పూర్తి చేసి మాకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ప్రభుత్వంకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నందున రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్సే కానీ మీకు ఎటువంటి ఎలక్షన్లలో కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మీ పార్టీని బొందబెట్టడం ఖాయము. ఖచ్చితంగా ఈ పనులను చేయలేని ఎడలో ఎమ్మెల్యేలే కానీ ఎవరు వచ్చినా సరే వారిని నిలదీసి వారిని ఈ ప్రజాక్షేత్రములో వాళ్ళని నిలదీయడం ఖచ్చితం జరుగుతుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ప్రభుత్వం కానీ అధికారులు కానీ కళ్ళు తెరిచి అతి త్వరలోనే ఈ రహదారిని క్లియర్ చేయాలి, బ్రిడ్జిని క్లియర్ చేయాలి. వాళ్ళ ఆల్రెడీ కాంట్రాక్టర్ ఏమంటుండంటే, నేను చేసిన పనులకు బిల్లు రావడం లేదు బ్రదర్, ఖచ్చితంగా మీరు బిల్లులు ఇప్పించే ప్రయత్నం చెప్పేయండి, నేను రేపు చాలు చేస్తామని చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు ఏమంటుండు, అతన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినామంటుండు, అతన్ని తీసేసినామంటుండు, ఏదేదో కథలు చెప్పి మభ్యపెట్టి పక్కకు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కావున దయచేసి మీరు ఒకటే నేను ప్రభుత్వాన్ని కోరుకునేది కానీ స్థానిక ఎమ్మెల్యేనే కానీ అధికారులనే కానీ రాబోయే వర్షాకాలం లోపట ప్రజలకు ఇబ్బందులు లేకుండా మీరు ఈ రహదారిని క్లియర్ చేయాలి, బ్రిడ్జిని పూర్తిగా ఆధీనంలోకి తెచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెప్తున్నాము. కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా పనులు చేసి మీ యొక్క సత్తా ఏందో చూపించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. నేను మళ్ళా ఇక్కడికి రామాలయ ఉత్సవాలకు కూడా స్థానిక ఎమ్మెల్యే రావడం జరిగింది. అతనికి వినతి పత్రం కూడా గ్రామం తరఫు నుంచి మా పార్టీ తరఫు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏమంటాడంటే, మేము అడిగినా కానీ వేరే వాళ్ళు పోయి కాంగ్రెస్ నాయకులకు పోయి అడిగితే మీరే పనులు చేయండి, మేము పైసలు ఇప్పిస్తామంటుండు. ఒక కాంట్రాక్టరు ఒక అవగాహన లేని మాటలు మాట్లాడుతుండే ఎమ్మెల్యే గారు. ఆల్రెడీ దీన్ని టెండర్ వర్క్ ఒక తన పేరు మీద దీన్ని వర్కులు నడుస్తుంది. వర్కులు నడిచేటప్పుడు ఇంకోళ్ళు ఎట్లా చేస్తారు, మీరే చేయండి మీకు పైసలు ఇప్పిస్తా అంటే అది ఎంతవరకు కరెక్టు? ఎవరు చేస్తారు? అతనికి ఏదైతే వర్క్ చేసినో అతనికి ఎంబీ ప్రకారం బిల్లులు ఇప్పియండి, అతడే కాంట్రాక్టర్, అతడే ముందుకొచ్చి అతడే చేస్తాడు. మీరు ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి ఆలోచించి ఇది లేకుంటే మీరే చేయించండి, మీ అధికారులతోటి మీరే చేసి ప్రజలకు అందుబాటులో చేయండి.
వేరే మాటలు చెప్పకుండా మీరు చేతల ప్రభుత్వం చూపించండి, మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వాలు చూపించండి.